హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ ఛానల్ విత్ వాస్తవ్, వేర్ మెన్ డెవలప్ దేర్ స్టైల్, కాన్ఫిడెన్స్ అండ్ మైండ్ సెట్. ఈరోజు వీడియో వచ్చేసి స్కిన్ కేర్ రొటీన్ గురించి అనమాట. ఇన్ కేస్ నువ్వు ఎంత మంచి అవుట్ఫిట్ వేసినా, ఎంత ఎక్స్పెన్సివ్ వాచ్ పెట్టినా కూడా పీపుల్ ఫస్ట్ థింగ్ నోటీస్ చేసేది నీ స్కిన్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నీ స్కిన్ పింపుల్స్ తో, డార్క్ స్పాట్స్ తో అండ్ యాక్నేతో అండ్ పిగ్మెంటేషన్ తో డల్ గా ఉంది అంటే నీ అవుట్ఫిట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అండ్ దీంతో నువ్వు అందరిలో ఒకరిలో యావరేజ్ గా కలిసిపోతావు. బట్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక మంచి క్లియర్ అండ్ హెల్దీ స్కిన్ మెయింటైన్ చేసావంటే నువ్వు ఎంత సింపుల్ అవుట్ఫిట్ ట్రై చేసినా కూడా చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తావు. అండ్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా స్టాండ్ అవుట్ అవుతావు. అండ్ పీపుల్ ఎక్కువ నీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్కిన్ కేర్ అంటే ఓన్లీ అమ్మాయిలు మాత్రమే చేయాలి, అబ్బాయిలకి అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా కొంతమంది స్కిన్ కేర్ అంటే ఏదో ఒక 12 స్టెప్ రొటీన్ ఫాలో అవ్వాలి అండ్ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ యూస్ చేయాలి అనుకుంటూ ఉంటారు. సో అది టోటలీ రాంగ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక క్లియర్ స్కిన్ అండ్ హెల్దీ స్కిన్ మెయింటైన్ చేయాలనుకుంటే 12 స్టెప్ రొటీన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియోలో నెక్స్ట్ చెప్పబోయే 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యావంటే విత్ ఇన్ మంత్స్ లోనే చాలా క్లియర్ అండ్ హెల్దీ స్కిన్ అచీవ్ చేయగలుగుతావు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ లాస్ట్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. అవి చేయకుండా నువ్వు ఈ స్టెప్స్ ఫాలో అయినా అండ్ ఎంత ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ యూస్ చేసినా కూడా నీకు రిజల్ట్స్ రావు అండ్ నువ్వు క్లియర్ స్కిన్ మెయింటైన్ చేయలేవు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఈ 3 సింపుల్ స్టెప్స్ లో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్లెన్జింగ్ అనమాట. క్లెన్జింగ్ అనగానే మనలో ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ సోప్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో సోప్స్ అనేవి మన స్కిన్ ని బెటర్ చేయడమేమో కానీ ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో మాక్సిమం సోప్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే సోప్స్ అనేవి మన స్కిన్ pH లెవెల్స్ కి మ్యాచ్ అవ్వవు. సో మనం ఎప్పుడైతే సోప్స్ యూస్ చేస్తామో మన స్కిన్ పైన ఉండే న్యాచురల్ ఆయిల్స్ మొత్తాన్ని స్ట్రిప్ చేస్తాయి. ఎందుకంటే అవి హార్డ్ గా ఉంటాయి. అలా మన స్కిన్ పైన ఉండే న్యాచురల్ ఆయిల్ స్ట్రిప్ అయినప్పుడు ఇంకా ఆయిల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల మన స్కిన్ అనేది కొంచెం రఫ్ గా అవుతుంది, కొంచెం పింపుల్స్ వస్తాయి అండ్ డార్క్ స్పాట్స్ వస్తాయి, పిగ్మెంటేషన్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో మాక్సిమం సోప్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఒక మంచి ఫేస్ వాష్ తీసుకోండి. అండ్ మీ ఫేస్ వాష్ లో సాలిసిలిక్ యాసిడ్ ఇంగ్రీడియంట్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం డైలీ బయట తిరుగుతూ ఉంటాం, పొల్యూషన్ లో తిరుగుతూ ఉంటాం అండ్ సన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. అండ్ మనం డైలీ మన చేతులను ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తుంటాం అండ్ అదే ఫింగర్స్ తో మన ఫేస్ ని టచ్ చేసుకుంటూ ఉంటాం డైలీ. ఇలా చేయడం వల్ల మన స్కిన్ పైన చాలా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో ఆ బ్యాక్టీరియాని నువ్వు పర్ఫెక్ట్ గా క్లియర్ చేసుకోవాలంటే నీ ఫేస్ వాష్ లో ఒక మంచి సాలిసిలిక్ యాసిడ్ అనే ఇంగ్రీడియంట్ ఉండాలి. దీనివల్ల నీ ఫేస్ పైన ఫామ్ అయ్యే బ్యాక్టీరియా అనేది మొత్తం క్లియర్ చేస్తుంది. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఒక మంచి ఫేస్ వాష్ అనేది తీసుకోండి మీ స్కిన్ టైప్ కి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీంతో మంచిగా 1 to 2 minutes మీ ఫేస్ పైన ఉంచుకొని మంచిగా ఈ ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ మంచిగా ప్యాటరైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆఫ్టర్ క్లెన్జింగ్ నువ్వు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక మంచి మాయిశ్చరైజర్ ని యూజ్ చేయడం. ఎందుకంటే నీ స్కిన్ కి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేయడానికి, నీ స్కిన్ ని స్మూత్ గా అండ్ షైనీగా ఉంచడానికి, నీ స్కిన్ బ్రేకేజ్ అవ్వకుండా ఉండడానికి మాయిశ్చరైజర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక మంచి మాయిశ్చరైజర్ ని యూజ్ చేయండి. అండ్ చాలా మంది అంటూ ఉంటారు నా మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల నా స్కిన్ ఇంకా ఆయిలీ అయిపోతుంది అనేసి. సో ఇఫ్ ఇన్ కేస్ మీ స్కిన్ ఆయిలీ అవుతుందంటే ఒక మంచి జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ని తీసుకోండి. ఇది నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. తప్పకుండా యూజ్ చేయండి. మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు తెలుసు సన్ స్క్రీన్ ఇంపార్టెంట్ అని, కాకపోతే ఎవరు యూజ్ చేయరు. షూర్ తప్పకుండా ఈ రోజు నుంచైనా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే సన్ స్క్రీన్ అనేది ఈ రోజు నిన్ను సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కాదు, ఫ్యూచర్ లో నీ స్కిన్ హెల్దీగా ఉండడానికి. ఇన్ కేస్ నువ్వు సన్ స్క్రీన్ యూజ్ చేస్తే ఓన్లీ ట్యాన్ అవ్వకుండా నీ స్కిన్ ని బ్రైట్ చేయడానికి మాత్రమే హెల్ప్ చేస్తుందంటే టోటలీ మిస్టేక్ అనమాట. అది కూడా ఒక పాయింటే, కాకపోతే సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల లాంగ్ రన్ లో ఎక్కువ తొందరగా ఏజింగ్ అవ్వకుండా ఉంటుంది. సో మాక్సిమం ప్రతి ఒక్కరు సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే సన్ నుంచి వచ్చే యూవీ రేస్ వల్ల నీ స్కిన్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతుంది, తొందరగా ఏజింగ్ అవుతుంది. సో మేక్ షూర్ తప్పకుండా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. సో కాబట్టి ఈ 3 సింపుల్ స్టెప్స్ ఒక 2 months ఫాలో అయ్యంటే నీకు క్లియర్ స్కిన్ మెయింటైన్ చేయగలుగుతావు. మేక్ షూర్ తప్పకుండా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ నీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లాస్ట్ లో చెప్తానేసి. ఇవి చెప్పే కంటే ముందు ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ గురించి చాలా క్లియర్ గా డిస్కస్ చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు స్టూడెంట్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, లేకపోతే టీనేజర్ అయినా, నిన్ను నువ్వు సీరియస్ గా ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే ఇది కరెక్ట్ ప్లేస్ అనమాట. మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ పాయింట్ కి వెళ్తే ఇంతవరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో 3 స్టెప్స్ అవి ఓన్లీ ఎక్స్టర్నల్ వర్క్ అనమాట. సో నీ బాడీ ఇంటర్నల్ ఫంక్షన్ కూడా మనం కరెక్ట్ గా చేయాలి. ఇన్ కేస్ నువ్వు నీ బాడీకి ఇంటర్నల్ గా కావాల్సిన థింగ్స్ కరెక్ట్ గా ఇవ్వకపోతే నువ్వు ఎక్స్టర్నల్ గా ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా కూడా అవి వర్క్ అవ్వవు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా డైలీ ఒక 6 to 7 hours మంచి స్లీప్ మెయింటైన్ చేయండి. సో ఇలా చేయడం వల్ల సో ఈ స్లీప్ టైమ్ లో నీ స్కిన్ అనేది చాలా మంచిగా రికవర్ అవుతుంది. అదే ఇన్ కేస్ నువ్వు కరెక్ట్ గా నీ స్లీప్ మెయింటైన్ చేయకపోతే కరెక్ట్ గా నీ స్కిన్ సెల్స్ అనేవి రిపేర్ అవ్వవు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఒక 6 to 7 hours మంచి స్లీప్ మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నీ బాడీని మంచిగా హైడ్రేట్ గా ఉంచుకోండి. ఒక 3 to 4 liters ఆఫ్ వాటర్ ని డైలీ తీసుకోండి. దీనివల్ల నీ స్కిన్ అనేది కొంచెం రేడియంట్ గా ఉంటుంది, కొంచెం గ్లో ఉంటుంది. తప్పకుండా వాటర్ ని కూడా మిస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మంచి ఫుడ్ మెయింటైన్ చేయండి. ప్రతిరోజు నీ ఫుడ్ లో మంచి ప్రోటీన్ ఉండాలో చూసుకోండి, మంచి విటమిన్స్ ఉండాలో చూసుకోండి అండ్ మంచి ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే నువ్వు ఫైబర్ కరెక్ట్ గా తీసుకుంటావో నీ గట్ హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అప్పుడు నీకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రాకుండా ఉంటుంది. దీనివల్ల నీ స్కిన్ మంచిగా ఉంటుంది అండ్ నీ హెయిర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అండ్ మినరల్స్ అండ్ స్లీప్ అండ్ ఈ బాడీని కరెక్ట్ గా హైడ్రేట్ గా మెయింటైన్ చేయండి. దానివల్ల నీ స్కిన్ చాలా
బెటర్ అవుతుంది. అండ్ మెయింటైన్ స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ వల్ల కూడా మనకు చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. తప్పకుండా మీ స్ట్రెస్ ని కూడా మెయింటైన్ చేయండి. ఒక మంచి ఈవినింగ్ వాక్ వెళ్ళడం కానీ, లేకపోతే కొంచెం మెడిటేషన్ చేయడం కానీ, ఇలా మీ స్ట్రెస్ ని రిలీజ్ చేసుకున్నారంటే తప్పకుండా మీ స్కిన్ అనేది మంచిగా హెల్దీగా అండ్ క్లియర్ గా అవుతుంది. సో ఇంతవరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో అది ఒక సింపుల్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. ఇన్ కేస్ నీకు ఎక్కువ పింపుల్స్ ఉన్నా, ఎక్కువ పిగ్మెంటేషన్ ఉన్నా, ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉన్నా, లేకపోతే నీకు డార్క్ సర్కిల్స్ ఉన్నా, వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూస్ చేయాల్సి ఉంటుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రొటీన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్యూచర్ లో మన ఛానల్ అలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ నువ్వు మిస్ అవుతుంటే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయి. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ కోసం. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పార్ట్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటో కింద కామెంట్ చేయండి. వాటిపైన వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.